లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తే చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి కూడా. వీటిలో టాప్ స్టార్స్ సినిమాలు కూడా ఉండటం గమనార్హం. మరి ఈ ఇయర్ ఇలా రిలీజ్ అయ్యి అలా డిజాస్టర్ అయిపోయిన ఆ సినిమాలేంటో మనం కూడా చూసిద్దాం. ఈ ఇయర్ కల్కి, పుష్ప 2, దేవరా వంటి భారీ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి కోట్లు కొల్లగొడితే చాలా సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకున్నాయి. ఒకసారి అలా విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయిన ఆ సినిమాల్లోకి వెళ్తే మొదటగా చెప్పుకోవాల్సింది పొంగల్ బరిలో దిగిన మన వెంకీ మామ గురించి. ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ తన 75వ సినిమాగా సైండ్ ఆఫ్ సినిమాతో సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలోనూ ఇలాగే పొంగల్ బరిలోకి దిగిన వెంకీ ప్రతిసారి విజయాన్నే పలకరించగా ఈసారి మాత్రం ఫెయిల్యూర్ ని పాకెట్ లో వేసుకొని వెళ్లిపోయారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గుంటూరు కారం, హనుమాన్, నాసామిరంగ సినిమాలకు పోటీగా విడుదలై డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. ఇండియన్ గ్రేట్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ ఉన్నా ఎలాంటి ప్రభావం చూపలేదంటే సినిమా ఏ రేంజ్ డిజాస్టరో అర్థమవుతోంది. ఇక మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది కూడా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈగల్ సినిమా విడుదలైన థియేటర్లలో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా రవితేజ కెరియర్ కి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న కార్తిక్ డైరెక్టర్ గా మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. చూడాలి మరి మిరాయ్ అంటూ తేజ సజ్జా, మంచు మనోజ్లతో తీస్తున్న సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో. ఇక ఈగల్ పరిస్థితి అలా ఉంటే మిస్టర్ బచ్చన్ పరిస్థితి అంతకన్నా దారుణం. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ వంటి రీమేక్ సినిమాలనిచ్చిన కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ అయ్యి బచ్చన్ ని బోల్తా పడగొట్టింది. రీమేక్లు ఎలా చేసినా ఇలా మాత్రం చేయకూడదంటూ గుణపాఠం గట్టిగానే నేర్పింది. స్టార్స్ ఎంతమంది ఉన్నా, గ్లామర్ ఎంతగా రంగరించినా ఆకట్టుకునే కథ లేకపోతే మాత్రం నిర్మోహమాటంగా తిప్పికొడదామని ప్రేక్షకులు నిరూపించారు. ఇక లైగర్ తో షాక్ తిన్న పూరికి, వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రామ్ పోతినేనికి డబుల్ ఇష్మార్ట్ పెద్ద షాకే ఇచ్చింది. ఇక సత్తా చూపిస్తానంటూ వచ్చిన మట్కా సినిమా వరుణ్ తేజ్ కి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ఆపరేషన్ వాలెంటైన్, మట్కా అంటూ 2 సినిమాలతో పలకరించినప్పటికీ సక్సెస్ ను మాత్రం టచ్ చేయలేకపోయాడు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన మనమే కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అల్లరి నరేష్ల బచ్చలమల్లి, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీలతో పాటు కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయిన థియేటర్లలో మాత్రం సందడి చేయలేకపోయాయి. చూడాలి మరి పరాజితులుగా మిగిలిన ఈ స్టార్స్ వచ్చే ఏడాదైనా సూపర్ హిట్స్ కొడతారో లేదో. For more videos like this, subscribe Big TV channel.